నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తిరుగుతున్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. మాటకు కట్టుబడి మాఫీ తొలి విడతలో 1,00,000 రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు జమ. 7,000 కోట్లు కూడా కాదు, 6,098 కోట్లు. మామూలుగా అయితే లెక్క ఎక్కడో తప్పింది, సంబరాలు చేసుకుంటున్నారు, రైతు రుణమాఫీ చేసినాము, ఇది చారిత్రాత్మక ఘట్టం అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ విమర్శ ఏంటంటే రైతు భరోసా ఏవైతే రైతు బంధు అని చెప్పారో ఆ తర్వాత రైతు భరోసాగా పేరు మార్చారో ఆ డబ్బులు ఇవ్వకుండా ఈ సీజన్కి ఆ డబ్బులతో 1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పారు. కానీ 1,00,000 వరకు ఉన్నటువంటి ఇవ్వలేదు. 20,000, 50,000, 30,000 ఉన్నటువంటి వాటికి మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. గత సర్కారు 1,00,000 లోపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళది చూసుకుంటే 19,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తే ఈ సర్కారు మాత్రం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎట్లా వచ్చింది 1,00,000 లోపు రుణమాఫీ అనేటువంటిది? కొంత ఈ లెక్కల్లో ఏదో తేడా ఉందనేటువంటి అనుమానాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల్లో ఎవరైనా 1,00,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది తగ్గిపోయారు? 1,00,000 లోపు రుణమాఫీలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్సెప్షన్ పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం ఎక్సెప్షన్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది, ఇంకా రాని వాళ్ళు ఎంతమంది అనేటువంటిది. 40 లక్షల మంది రైతులుంటే 10 లక్షల మంది రైతులకు మాత్రమే, 11 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేటువంటిది కదా ప్రశ్న. అదే ఈ నెలాఖరుకు 1,50,000 ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేస్తానని ఒక మాట చెప్పారు. 1,00,000 లోపు రుణమాఫీకి 7,000 కోట్లు అయితే 1,50,000 ఎంతమందికి ఉంది? ఈ మిగిలినటువంటి 30 లక్షల్లో ఎంతమందికి ఎక్సెప్షన్ అవుతుంది? మరి రైతు భరోసా మాట ఏమిటి? మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనేటువంటి మాట చెప్తున్నారు. కానీ నేను మొదటి నుంచి అదే మాటకు స్టిక్ అయి ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి మాట దానికి మీరు కట్టుబడి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని ఇది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అని వరంగల్లో రేపు రాహుల్ గాంధీ, రేపంటే ఎప్పుడో రాహుల్ గాంధీ గారిని పిలుచుకొచ్చి వరంగల్లోనే రైతులతో సభ పెడతామన్నప్పుడు ఈ ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ సర్కారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు పెడితే జనాలు వస్తుండవచ్చు, ఇంకేదో జరుగుతుండొచ్చు, కానీ ఇచ్చిన మాట ఎట్లా ఉంది, తీర్చినటువంటిది ఎట్లా ఉందనేటువంటి దానికి బేరీజు వేసుకోవాల్సినటువంటి సందర్భం మాత్రం ఇది. మీరు ఫలానా వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని మీ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత మీరు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు పిఎం కిసాన్ సంబంధించినటువంటి నిబంధనలు చెప్పారు. కానీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలో పథకం అమలు కంటే ముందే, పథకాన్ని ప్రారంభించే కంటే ముందే, ప్రకటించే కంటే ముందే చాలా క్లియర్గా నిబంధనలు పెట్టి ఆ తర్వాత పథకాన్ని ప్రకటించారు. కానీ మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో రైతులందరికీ, ఎవరైనా సరే వ్యవసాయ భూమిపైన పంట రుణాలను తీసుకున్నటువంటి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేస్తామని చెప్పారు. సరే, వెంటనే చేయలేదు, ఒక 6 నెలలు ఆలస్యమైంది, అది వేరే అంశము. కానీ 40 లక్షల మంది రైతుల్లో ఇప్పటిదాకా కేవలం 11 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి మాటలో మీరు తప్పినటువంటిది. మీరు గవర్నమెంట్ ఉద్యోగులు లేకపోతే ఐటీ కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొంతమందిని పక్కకు పెట్టారో అనర్హత జాబితా పేరు మీద, మీరు అనర్హులు అనుకునేటువంటి వాళ్ళ జాబితాను పక్కన పెట్టడంలో తప్పలేదు. కానీ ఆ మాట మీరు ఎన్నికల ముందే చెప్పాల్సింది. కానీ ఓట్ల కోసము ఆ మాట చెప్పకుండా, ఎన్నికలకు ముందు ఆ మాట చెప్పకుండా మీరు వాళ్ళను మోసం చేసినట్టే. మీరు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఓటు వేయకపోతుండేనేమో. మేము ఐటీ సెక్టర్ లేకపోతే ఐటీ కట్టేటువంటి వాళ్లకు, గవర్నమెంట్ ఉద్యోగులకి, ఇగో ఫలానా వాళ్ళకి రైతు రుణమాఫీ చేయము, ఇగో వీళ్ళకు మాత్రమే చేస్తామనేటువంటి మాట మీరు ఎన్నికల ముందు ఈ వరంగల్ రైతు డిక్లరేషన్లో మిగిలినటువంటి సందర్భాల్లో మీ ఎన్నికల హామీలు చెప్పినప్పుడు, మీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినప్పుడు ఈ మాట చెప్పి ఉంటే
ఆ మేరకు ఆయా వర్గాలు మీకు ఓటేయకపోతుండే, అప్పుడు ప్రభుత్వం తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుండేనేమో, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండేనేమో. అంటే ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం ఏది పడితే అది ఇచ్చి ఇప్పుడు మాత్రం నిబంధనల మేరిట మీరు ముందే నిబంధనలు పెడితే హ్యాట్స్ ఆఫ్, మీరు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా పాటించారనేటువంటి మాట చెప్పవచ్చు. కానీ ఈ నిబంధనలు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో, మీరు ఇచ్చినటువంటి ప్రకటనల్లో లేదు. కాబట్టి మీరు 11 లక్షల మందికి రుణమాఫీ చేసిన దానికి మంచి చేశారని చెప్పొచ్చు. కానీ ఎవరికైతే మీరు ఇట్లా చెప్పకుండా మోసం చేశారో ఆ మోసాన్ని కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భమే ఇది. మంచిని మంచిగా, చెడును చెడుగా చెప్పాల్సినటువంటిది. 11 లక్షల మందికి ఇచ్చారు, కానీ మిగిలినటువంటి 30 లక్షల మంది పరిస్థితి ఏమిటి? ఎప్పుడు ఇస్తారు? లెక్కల్లో ఎందుకు తేడా వచ్చింది? గత బీఆర్ఎస్ సర్కారు 19,000 కోట్ల రూపాయలు 1 లక్షలోపు రుణం ఉన్న వాళ్ళు అనేటువంటి మాట వస్తే ఇప్పుడు మాత్రం ఎందుకు రాలేదు? ఇప్పుడు వాళ్ళది 7,000 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చింది? ఆ లెక్కల్లో ఎందుకు తేడా ఉంది? 6,98,000 కోట్లు జమ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కాంగ్రెస్ మాటే శిలాశాసనం అని మరోసారి రుజువైంది. ఆగస్టు పూర్తి కాకముందే మొత్తం 3 విడతల్లో 2 లక్షల మాఫీ. దేశ చరిత్రలో తొలిసారిగా 31,000 కోట్లు మాఫీ చేస్తున్నామన్న సీఎం 7 నెలల్లో పథకాలకు 29,000 కోట్లు ఖర్చు చేసినట్టు. 31,000 కోట్ల రూపాయల్లో 6,000 కోట్లు మాత్రమే మీరు ఇప్పటిదాకా చేశారు. ఇది సంబరాలు చేసుకోవడానికి ఆ 11 లక్షల మంది అయినా మిగిలినటువంటి వాళ్ళకు ఉన్నాయా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు. ప్లస్ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశాము అనేటువంటి మాట ఖచ్చితంగా అది అబద్ధము, అది ఖచ్చితంగా సత్యదూరము. కాంగ్రెస్ ఆ మాట మేరకైతే ఏ ఒక్కరికి కొర్రీ పెట్టకూడదు. వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయ భూమి పేరు మీద పంటల కోసం పంట రుణాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తేనే వరంగల్ రైతు డిక్లరేషన్ను మీరు అమలు చేసినట్టు. మరి కొంతమందిని ఒక్కరిని ఎక్స్క్లూడ్ చేసినా, ఏ ఒక్కరిని అందులో అనర్హతగా ప్రకటించినా, ఎందుకంటే మీరు ముందు చెప్పలేదు ఈ మాట. మీరు ఈ మాట ముందు చెప్పుంటే మేము ఓటేసే వాళ్ళము, లేకుంటే లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా. కానీ మీరు అందరికీ రుణమాఫీ చేస్తానని అప్పనంగా మా ఓట్లు వేయించుకున్నారు. అది దొంగ హామీ. అది మీరు ఎంతమందికి ఏ ఒక్కరిని ఎక్స్క్లూడ్ చేసినా మీరు వేసినటువంటి నిరర్ధకమైనదే. ఎట్లా నిరర్ధకమైనది? అట్లెట్లయితుంది? ఇంతమందికి చేసిన తర్వాత కొంతమందికి 5-10% మందికి మాత్రమే మేము తగ్గించాం కదా, వాళ్ళని తగ్గిస్తే ఎట్లయితుందంటే మీరు కడివేడు పాలు తీసుకొని అందులో విషం చుక్క ఒక్కటేసినా సరే ఆ పాలన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోతుంటాయి. ఎట్లయితే చెప్తామో ఇది కూడా అంతే. మీరు ఇచ్చినటువంటి మాట ఇది కాదు, మీరు ఇచ్చినటువంటి మాట ఇది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేరకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేదా క్షమాపణ చెప్పాలి. వాళ్ళందరికీ ఇస్తామనేటువంటి మాట చెప్పాలి. ఎందుకంటే భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 అని చెప్పారు. ఎక్కడైనా మీరు ఇచ్చినటువంటి హామీలో 15 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు అనేటువంటి నిబంధన పెట్టినరా? పెట్టలేదే. ఆ నిబంధన పెట్టలేదే. కానీ ఇవాళ ఊరూరా మంత్రుల కమిటీలు తిరిగి ఎవరెవరికి రైతు భరోసా ఇవ్వాలనేటువంటి మాట ఈరోజు ఎందుకు మీకు గుర్తొచ్చింది? ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు, ఎన్నికల ముందు ఏదైనా పర్వాలేదు పెట్టేద్దాం, ఓట్లు కొల్లగొడదాం, అది అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత మనం ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి మాట మీరే కదా. మీరెందుకు ఈ నిబంధన ఆ రోజు పెట్టలేదు? భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాది అన్నారు. భూమి ఉన్న రైతులు అన్నారు కానీ 5 ఎకరాల రైతులా, 10 ఎకరాల రైతులా, 15 ఎకరాల రైతులా అనేటువంటి మాట చెప్పలేదు. ఇవాళ వ్యవసాయ భూమి, సాగవుతున్న భూమి ఎన్ని రోజుల నుంచి పడావు పడ్డది అనేటువంటి లెక్కలు తీస్తున్నారు కదా. ఆ రోజు సాగవుతున్నటువంటి భూమికి పిఎం కిసాన్ నిబంధనల ప్రకారము, లేదా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు, గరిష్టంగా 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తాము అనేటువంటి మాట మీ మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీరు రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? ఎంతమందికి ఇచ్చినారు?
ఇవ్వకపోతే మిగిలిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ నిబంధనలు ఎప్పుడు మీరు ఫ్రేమ్ చేస్తారు? ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? ఒకవేళ ఇస్తే మొన్నటి సీజన్కి ఈ సీజన్కి 2 సీజన్లకు కలిపిస్తారా? ఒక్క సీజన్కు మాత్రమే ఇస్తారా? వానాకాలం మాత్రమే ఇస్తారా? యాసంగికి ఇస్తారా అనేటువంటి అంశాలపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ సర్కారుది అనేటువంటి విషయాన్ని గుర్తు చేయక తప్పనటువంటి పరిస్థితి. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీరిచ్చినటువంటి ప్రచార సభల్లో మీరిచ్చినటువంటి మాటల్లో ఆ స్పష్టత లేకుండా అప్పటికప్పుడు గెలవడానికి అప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికది ఇచ్చేసి తప్పింపక తానువ్వక అనేటువంటి మాట చెప్పినట్టుగా మీరు ఏదో కొంతమందికి ఇచ్చి సంబరాలు చేసుకుంటున్నామని, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని, శిలాశాసనం అనేటువంటి మాట చెప్తుంటే అక్కడ శిలా లేదు, మీరిచ్చింది శాసనం కాదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సి వస్తున్నది. కాంగ్రెస్ మిత్రులకి కోపం వస్తే వస్తుండొచ్చు, కానీ ఒక మాట అంటే ఆ మాట ప్రకారం కట్టుబడి ఉన్నామని చెబితే మీరు ఈ మాట ప్రకారం చేస్తే మాత్రమే మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. లేదంటే మీ మాట శిలాశాసనం కాదు, నీటి మీది మాటలు మాత్రమే అవుతాయి. మీవన్నీ కూడా బూరెల మాటలు మాత్రమే. ఇది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వము స్పష్టంగా చెప్పాలి. మీరు ఈ విషయాన్ని మీ వరంగల్ రైతు డిక్లరేషను, అభయహస్తం మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మీరు అమలు చేసినప్పుడు మాత్రమే మీరు పూర్తి స్థాయిగా అమలు చేసినట్టు వాళ్ళు అవుతారు. అయితే ఈ కొంతమందికి అమలు చేసింది, కొంతమందికి ఇచ్చింది మంచిది కాదంటే అంతవరకు మంచిగానే చెప్దాం. కొంతమందికి ఇవ్వగలిగారు, అందరికీ ఇవ్వలేదు మాట వరకు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కానీ మేము అంతా చేశామనేటువంటి మాట చెప్పడమే ఇక్కడ తప్పు అని గుర్తు చేయడం కోసం ఇవన్నీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఇగో ఈ మాట చెప్పాల్సి వస్తుంది. మీరు ఇచ్చినటువంటి మాటల ప్రకారం, మీరు చెప్పినటువంటి దాని ప్రకారం ఇగో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానం మొన్న మద్దతు ధరలు ఇవ్వలేదు, మొన్న ఆల్రెడీ ఎగ్గొట్టేశారు మొన్న ఆల్రెడీ. ఇక ఇవన్నీ కూడా పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు. ఇప్పటికే 6 నెలలు అయిపోయింది. మరి మొదటి ఏడాది అయిపోతే ఏంటనేటువంటి ఇగో ఇదే దీని మీదనే ప్రజాపాలన అన్నారు. డిఎస్సి అభ్యర్థులు కొట్లాడిరు. అయితే వెకిలిగా హేళనగా మాట్లాడిరు. ఆయన ఎవరో మోతీలాల్ నాయక్ సంబంధం లేదు, వీళ్ళు ఎవరో రాస్తలేరు, ఎవడో దీక్షలో కూర్చుంటున్నాడు అనేటువంటి వెకిలి మాటలు రేపొద్దుగాల మీకు రేపు పొద్దుగాల అవన్నీ గుచ్చుకుంటాయనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. మీ మీద వ్యతిరేకతతో ఇంకో విషయం కాదు. రేపు పొద్దుగాల ఈ మాటలు వచ్చే ఎన్నికలకి ప్రతి మాటకు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా జాగ్రత్త వహించి మాట్లాడాల్సిందే. లేదంటే కేసీఆర్, కేటీఆర్లు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఎంత పెద్ద భారీ మూల్యం చెల్లించుకున్నారో ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు ఈ విషయాన్ని ఆలోచించాలి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట లెక్క ఉండాల్సి ఉంటుంది, ప్రతి దానికి లెక్క ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి సంబంధించినటువంటి పార్టీ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరైతే దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళని అవమానించారో అవన్నీ రేపు పొద్దుగాల మీకు తిరగదూడుతాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మాట్లాడేటువంటి మాట పైన జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దీంట్లో